మన చదువు మనల్ని ఎంత పైకి తీసుకెళ్తుందో తెలియదు, కానీ చాడీలు చెప్పే మాటలు మనల్ని ఎలా కింద పడేస్తాయో ఇదే కథ చెప్తుంది. కథలోకి వెళ్దాం ఫ్రెండ్స్. మట్టి వాసనతో ఒక పల్లెటూరులో మనసులతో ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ఇది ప్రేమ గురించి కాదు, యుద్ధం గురించి అసలే కాదు, మనిషి అహంకారం గురించి, నమ్మకాల గురించి, అన్నదమ్ముల మధ్య పగ గురించి. ఈ కథలో ఇద్దరు అన్నదమ్ములు, ఒకరు సత్తయ్య, ఇంకొకరు లక్ష్మయ్య. పుట్టినప్పుడు ఒకటే రక్తం, పెరిగేటప్పుడు కూడా ఒకటే కుటుంబం, కానీ వాళ్ళ కలలు మాత్రం వేరు వేరు. కథలోకి ఇంకా లోతుగా వెళ్దాం. ఇద్దరు అన్నదమ్ముల గురించి తెలుసుకుందాం. సత్తయ్య గురించి తెలుసుకుందాం. పల్లెటూరులో చాడీలు చెప్పే మనిషి. గ్రామంలో ఎవరి భవిష్యత్తు గురించి అడిగినా చెట్టు కింద కూర్చొని పంచాంగం, పిడికడు బూడిద, కషం వైపు చూసి అంతే ఇంకా మాటలతోనే మాయ చేస్తాడు. లక్ష్మయ్య గురించి తెలుసుకుందాం. కొంచెం సత్తయ్యతో పోలిస్తే చదువు లేదు గాని తెలివి మాత్రం చాలా ఉంది. అయితే అతనిలో ఒక విషపూరితమైన విత్తనం ఉందండి. మేమే బాగుండాలి, మాకు తప్ప ఇంకెవ్వరు పైకి రాకూడదు. ఈ ఇద్దరిలో లోపాలే కాదు, బయట కూడా ఒకటే మాట చెప్తారు. మా ఊరు బాగుండాలంటారు, కానీ మేమే బాగుండాలనుకుంటారు. ఊరంతా సత్తయ్య మాట నమ్ముతుంది. ఒకరోజు ఊరిలో పెద్ద మనిషి రాములు వచ్చి అడిగాడు, సత్తయ్య గారు, నా కొడుకు దుబాయ్ వెళ్తున్నాడండి, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్తారా? సత్తయ్య చిన్నగా నవ్వి హహహహ బూడిద తీసి గాల్లోకి ఊదుతాడనమాట. ఊది ఇలా అంటాడు, నీ కొడుకు దుబాయ్ కాదండి, దురదృష్టంలోకి వెళ్తున్నాడు. అప్పుడు రాములు భయపడతాడు, గుండె జారింది. కానీ సత్తయ్య కళ్ళకు చూసి అప్పుడు అంటాడు రాములు గారు, నేను చెప్పిన పరిహారం చేస్తే అంత మంచే. అంతే. మళ్ళీ అంటాడు సత్తయ్య గారు, కానీ నేను చెప్పిన పరిహారం చేస్తే అంత మంచే. అంతే. రాములు వెంటనే పూజలు, పరిహారాలు, డబ్బులు అన్నీ ఇచ్చేస్తాడు. ఇది చూసి లక్ష్మయ్య మనసులో ఒక విషపూరితమైన ఆలోచన వస్తుంది. అన్న మాటలు చెప్తాడు, నేను డబ్బులు కొట్టేస్తా అని ఒక ఆలోచన పడుతుంది. అప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కలిసి పల్లెటూరు వాళ్ళని ఎలా మోసం చేస్తారో చూద్దాం రండి. ఊర్లో వెంకన్న అనే ఒక రైతు చాలా కష్టాల్లో ఉంటాడు. గేదెలు, పశువులు చనిపోతున్నాయి, పంట ఎండిపోతుంది. వెంకన్న వచ్చి సత్తయ్యని పట్టుకున్నాడు. అన్నా, నన్ను దేవుడే మర్చిపోయినట్టున్నాడు, నా బతుకు మర్చిపోయినట్లున్నాడు, నా పరిస్థితి చాలా దీనంగా తయారైంది, ఇంతకు నా జీవితం మారదా? అప్పుడు సత్తయ్య గంభీరంగా, నీ బాధ మారుతుంది, కానీ ఒక మనిషి ఊరిలో పుట్టాలి, వాడు పుట్టే వరకు నీ కష్టాలు ఇలా అని. వెంకన్న అప్పుడు బాధతో కంటి నిండా నీళ్ళు వస్తున్నాయి. అన్నా, ఎవరన్నా? సత్తయ్య, అది నేనే, నేను మాత్రమే పరిష్కారం. లక్ష్మయ్య గురించి ఇంకా కొంచెం తెలుసుకుందాం. ఇప్పుడు లక్ష్మయ్య ఏం చేస్తాడంటే వాళ్ళ అన్న పేరుతో ఊరిలో వసూలు మొదలు పెడతాడు. ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా అడుగుతాడు, అన్న చాడీలు చెప్పాడు, కొన్ని పాఠాలు కూడా చెప్పాడు, మీ ఇంట్లో దోషం ఉంది, పరిహారాలు చేయాలి. ఒక ఇంట్లో సీతమ్మ అడిగింది, పరిహారం అంటే ఏంటండి? ఇప్పుడు లక్ష్మయ్య చిరునవ్వుతో చిన్న దోషం అయితే 5,000 రూపాయలు, పెద్ద దోషం అయితే 20,000 రూపాయలు. ఇదంతా విని ఊర్లో కొంతమందికి అనుమానం మొదలవుతుంది. ఇప్పుడే నిజ నిజాలు తెలుసుకునే దశ మొదలయ్యింది. ఊరిలో స్కూల్ టీచర్ పేరు మాధవి, చాలా చదువుకున్న అమ్మాయి. ఇలా అంటుంది, మన భవిష్యత్ అనేది పుస్తకాలలో ఉంటుంది, బూడిదలో కాదు, ఇవన్నీ నమ్మకండి మీరు అంటే. ఆ మాట సత్తయ్యకు నచ్చలేదు. అప్పుడు అతను లక్ష్మయ్యతో ఇలా అంటాడు, ఫస్ట్ ఆ టీచర్ని ఊరిలో ఒక చెడ్డ దోషంగా చూపించండి, లేకపోతే మన ఆట సాగదు. అప్పుడు లక్ష్మయ్య వెంటనే ఇలా చేస్తాడు. ఊర్లో చెడు జరుగుతుందంటే ఆ టీచర్ వల్లే. ఊర్లో గొడవలు, రూమర్లు, బాధలు పెరిగాయి, చివరి దశకు వచ్చేస్తుంది. ఒకరోజు నిజంగానే ఊరిలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. వెంకన్న గడ్డి, గాదె తగలబడిపోయింది. అతనుకున్న ఆస్తి మొత్తం నష్టపడిపోతుంది. జనాలు లక్ష్మయ్యను మొత్తం చుట్టేశారు, పట్టుకుంటారు. ఇదంతా ఎవరి వల్ల? అప్పుడు ఒక చిన్న పిల్లాడు, అతని పేరు బాలరాజు, ఇలా అరిచాడు, మీ అన్న అంటే సత్తయ్య చాడీలు, మాటలు తప్పు చెప్తున్నాడు, మా నాన్న డబ్బులు తీసుకున్నాడు,
తీసుకొని కూడా మా పంట పోయింది. జనాలు సత్తయ్య వైపు చాలా కోపంగా వచ్చేశారు. సత్తయ్య భయపడి వణికిపోయాడు. అతను చాడీలు చెప్పే పుస్తకం తీసి అతను రాస్తున్న పుస్తకం తీసి ఇలా అంటాడు, గ్రహాలు మారాయి, నా చేతిలో ఏముందండి? ఆయన ఒక నవ్వు నవ్వుతాడు. అంటే ఊర్లో పెద్ద ఆయన ఎల్లని ఒక వ్యక్తి గట్టిగా ఇలా అంటాడు, గ్రహాలు కాదు, నీ మాటలు మారాయి, నీ బుద్ధి మారింది. అప్పుడు ఇద్దరు అన్నదమ్ముల నష్టము, వాళ్ళ పరాజయం అనేది జరిగింది. ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఊరిని మోసం చేసిన నిజం బయటపడిపోయింది. సత్తయ్య తొలిసారి నిజమైన మాట చెప్పాడు. నేను చాడీలు చెప్పగలను, కానీ జీవితాన్ని మాత్రం చదవలేకపోయాను. అప్పుడు లక్ష్మయ్య, మేమే బాగుండాలి అనుకున్నాం, కానీ చివరకు ఎవరూ బాగలేకపోయారు. ఇద్దరు ఊరిని వదిలి వెళ్ళిపోయారు. ఎవరికి ముఖం చూపించేంత పరిస్థితి కూడా లేదు. ఉన్న మర్యాద మొత్తం పోయింది అన్నదమ్ములది. సో ఈ సారాంశము, ఈ పాఠాన్ని బట్టి చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది లైఫ్ కూడా మనల్ని ఎంతో నేర్పిస్తుంది, కానీ కొందరు మనుషులు కూడా మనకి చాడీలు చెప్తారు, కానీ మన జీవితం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. నమ్మకం మంచిది, మూఢనమ్మకం, అంధనమ్మకం చాలా ప్రమాదం. మిత్రులారా, ప్రేమ బలం, అహంకారం పతనం. ఇప్పటికైనా మేల్కోండి, బుద్ధి తెచ్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజుకి ఈ పాఠం ముగిసింది. ధన్యవాదాలు.